అలాగే హిందుత్వం అంటే నేనే గుర్తొస్తాను, నేనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు నా మీద కొన్ని చెలోక్తులు వదిలేరు. గతంలో మంత్రి గారు కూడా నన్ను గుర్తించేంత కాలానికి చాలా సంతోషం. ఎందుకంటే ఆయనతో నేను కొంతకాలం ప్రయాణం చేసిన అందరికీ తెలుసున్న విషయమే. ఈరోజు ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి యొక్క ఘటన జరిగినటువంటి విషయం. అసలు పెట్టేదని బాధపడిపోతున్నారు వీళ్ళందరూ. అసలు పెట్టకపోతే పోనీ సబ్జెక్ట్ ఉన్న మనకి రోజుకొకరిని తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడితే బాగుండు, వీళ్ళు కంగారుగా పెట్టేశారు రా బాబు అని తల్ల పట్టుకున్నారు. ఇది అసలైన విషయం. బాధ ఏంటంటే లింగం పెట్టేస్తే సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది, అందుకని పెట్టించేశారు అని చెప్తున్నారు. తర్వాత ఈరోజు వాళ్ళు వదిలిన చెలోక్తి ఏంటంటే ముహూర్తాలు దాటించేశారు, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ప్రతిష్ఠ చేశారు, అసలు ఆగమం తెలియని వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారని. ఏమంటే ఒక్కసారి మీ నాయకులందరికీ ఒకసారి చెప్తున్నాను, మీరు గుళ్ళోకి వస్తే ఈరోజు ఎవరైతే ప్రతిష్ఠ చేయించారో వాళ్ళ చేత మీరు ఆశీర్వచనాలు చేయించుకుంటున్నారా లేదా చెప్పండి. మీరు గుళ్ళోకి వస్తే మీకు ఆశీర్వచనం చేసేది ఈ బ్రాహ్మణైనా కాదా? ఇప్పుడు దేవుడు అంటే భయం ఉందనుకున్నాడు, బ్రాహ్మణ అంటే భయము లేదు, భక్తి లేదు. బ్రాహ్మణ అంటే గౌరవం లేదు. ఎందుకంటే నేను ఒక సనాతనవాదిని, హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని. నేను రాజకీయ పదవి తీసుకున్నా అది దేవాలయానికి సంబంధించిన పదవి మాత్రమే తీసుకున్నాను, అది మీరు గ్రహించాలి. ఎందుకంటే మీరు అదే గుళ్ళోకి వెళ్తారు, అదే బ్రాహ్మణతో పూజలు చేయించుకుంటారు, వాళ్ళని మీ ఇంటికి రప్పించుకుని పండుగలు అయితే ఆశీర్వచనం చేసుకుంటారు, కానీ వాళ్ళకి ప్రతిష్టలు చేయించడం రాదని మీరు చెప్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అండి. ఒకసారి ఆలోచించండి విజ్ఞతతో. మనం ఒక విమర్శ చేసామంటే ముందర మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి. తర్వాత మీరు శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్ఠ చేశారు బాబోయ్ తలను ముత్తేసుకుంటున్నారు. శాస్త్రానికి విరుద్ధంగా సూర్యాస్తమం అయిపోయింది, ఇప్పుడు శూన్యమాసము మూలము, అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళు ఉండవు కదా, ఇప్పుడు ఎందుకు చేశారు ప్రతిష్ఠ? అంత కంగారుగా ఎందుకు చేసేసారు? మాకు సబ్జెక్ట్ అంతా పోయింది అనుకుంటారు. ఒక్క విషయం మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మొన్న కూడా చెప్పాను, అక్కడ భీమేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉపాలయము, ఆయనకి దీపం పెట్టడానికి ఎవరు ఉండరు. అక్కడ దీపం పెట్టరు దేవుడికి, ఎవరు అభిషేకం చేయరు, రోజు ఎవరు మహానైవేద్యం కూడా పెట్టరు. మీరు ఇది గమనించాలి. దేవాలయం అంటే పంచప్రాణాలు ఉంటాయి. ఏంటంటే గోపురము, శివలింగము, అలాగే అందులో ఉండే అర్చకుడు, ప్రాకారము, ఇవన్నీ ఉంటేనే సంపూర్ణమైనటువంటి దేవాలయం అని పిలుస్తారు. దానికి ఒక రకమైనటువంటి ప్రతిష్ఠ ఉంటుంది, దీనికి ఒక రకమైనటువంటి ప్రతిష్ఠ ఉంది. ఇది అందరూ గమనించాలి, ఎందుకంటే శాస్త్ర విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు దానికి ఎవరైనా వెళ్ళి ఆ లింగాన్ని ముట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కపాలేశ్వర స్వామి లింగం ఉందో దాన్ని అందరూ ముట్టుకోవచ్చు. ఎవరికి తోచిన అరటిపండు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరైనా కొబ్బరికాయ కొడితే కొట్టచ్చు. దీనికి మహానైవేద్యం పెట్టరండి. దానికి ఎవరు పురోహితులు పంతులు గారులు ఎవరు ఉండరండి. అది దేనికోసం అంటే ఆ శ్మశానానికి ఈయన అధిష్టాన దేవత, ఆయన పేరు కపాలేశ్వరుడు. కపాలం అంటే ఏంటండి? మానవ శరీరం కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి బుర్ర ఏదైతే ఉందో ఆ బుర్రని పరమేశ్వరుడు కపాలం వాళ్ళగా వేసుకున్నాడు, అది గ్రహించాలి. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఆ శ్మశానంలో ఆయన అధిష్టాన దేవతగా పెట్టుకున్నప్పుడు, ఆయన లేనప్పుడు అక్కడ శవాన్ని కాల్చేటువంటి అధికారం మనకు ఎక్కడ వస్తుంది? మన మాజీ మంత్రి గారు కూడా చెప్పారు, ఏదో శవం లేచిపోతుందట, శవం కాలదట. శవం కాలకపోదండి, శవం కాలుతుంది. కానీ మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి, ఆ శివలింగానికి ప్రతీతి ఉంది కాబట్టి ఇక్కడ దహనం చేస్తే ఆయన చూస్తూ ఉంటాడు, ఈయనకి మోక్షాన్ని కలిగిస్తాడని ఆ శివలింగం యొక్క ప్రతీతి అండి. అందుకని శివలింగ ప్రతిష్ఠ జరిగిందండి. అయ్యా, అలాగే మీకు ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటే చాలా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు హాస్యాస్పదంగా దేవాలయాల గురించి, దేవాలయం ఆస్తుల గురించి ఇప్పుడు మాట్లాడుతారు. గతంలో నేను ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయం భూమిని సీనరీ స్టోరేజ్ ప్లాంట్ కి భూమి బదలాయింపు పరిస్థితి వస్తున్నప్పుడు మీరు కౌన్సిల్లో తీర్మానం కోసం ఎన్ని ఆగచాట్లు పడ్డారు. మీ పక్కన ఒకరిని పెట్టుకుని అతను చెప్తే ఇక్కడ భూమి తీసుకుని అక్కడెక్కడో పామర్లో భూమి ఇస్తామని చెప్తే నా హిందూ సోదరులే, నా హిందూ బంధువులే నువ్వు చేసేది తప్పు అని చెప్పి మీరు అనుకున్న కార్యక్రమాన్ని నిలిపివేసినటువంటి ఘనత మాదండి. ఆ రోజు ఆ భూమి బదలైపోయింది మా హిందూ సోదరులే.
ఇప్పుడు మీరు హిందుత్వం గురించి మాట్లాడతారంటే ఇదేదో చాలా ఆలోచించవలసిన విషయం. రాజకీయం చేయొచ్చు, కానీ దేవాలయాల దగ్గరే రాజకీయం చేసేవాడు రాజకీయ నాయకుడు అవ్వడు. దేవాలయాల దగ్గర రాజకీయం చేసేవాడు రాజకీయ నాయకుడు అవ్వడండి. దేవాలయాల్ని పరీక్షించేవాడే నాయకుడు అవుతాడు. దేవాలయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు. అందుకనే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే బిఆర్కే నాయుడు గారు తిరుపతిలో కూడా ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా రాజకీయంగా మాట్లాడద్దని చెప్పిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. ఒకసారి అర్థం చేసుకోండి ఇది హిందువులందరూ కూడా. అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఏ శాస్త్ర ప్రమాణంగా మీరు ఈ ప్రతిష్టం చేశారని అడుగుతున్నారు. ముఖ్యమైనటువంటి గ్రంథం, దీన్ని ధర్మసింధు అని పిలుస్తారు. ధర్మసింధు ఈ పుస్తకంలో ఏది చెప్తే అదే మనం పాటించాలండి. ఈ పుస్తకంలో ఏం చెప్తే అది పాటించాలి. కానీ అక్కడికి వచ్చి మైకులు పట్టుకుని తప్పు జరిగిపోయింది అని మాత్రం మాకు అనవసరం అండి. మీరు ఈ ధర్మసింధుల పుస్తకంలో 371 పేజీలో చూస్తే ఇలాంటి క్రతువులు జరిగినప్పుడు ఎవరైనా విగ్రహాన్ని ధ్వంసం చేసినా, ఎవరైనా మందుతో ఆయన్ని ముట్టుకున్నా, ఆయనకి దోషాలు జరిగినా, రజస్వల స్త్రీ ముట్టుకున్నా, అలాగే కొంతమంది ముట్టుకోకూడని వ్యక్తులు ముట్టుకుంటే బద్దలు కొడితే ఈ దోషాలన్నిటికీ తక్షణమే ప్రతిష్ట చేయాలని ఈ ధర్మసింధులో 371లో ఉందండి. అయ్యా అందరూ కూడా ఒకసారి దీన్ని వివరంగా, మీకు తెలియదు కానీ మీకు వెనకాల స్క్రిప్ట్ రాసే కొంతమంది డైరెక్టర్లు ఉన్న స్క్రిప్ట్ రాసి మీకు ఆ స్క్రిప్ట్ ఇస్తే మీరు చదువుతున్నారు అంతే. ఇప్పుడు వేదం గురించి మీరు మాట్లాడారంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కనుక దీన్ని మేము అనేక కష్టాలు అనుభవించి చదువుకుని ధర్మాన్ని రక్షించడం కోసమే మేము ఉన్నామండి. అయ్యా మీరు మా బాధ్యత కూడా మీరు తీసుకోవడం పద్ధతిగా లేదు. కనుక ఇంకో విషయం చెప్పాలి. ఈ పునఃప్రతిష్టలో చెయ్యకపోతే అరిష్టమని కూడా రాసిందండి. ఎందుకంటే ఈ పునఃప్రతిష్ట అక్కడ కింద పానిపట్టు అమ్మవారు, పైన శివలింగం పరమేశ్వరుడు లేని అమ్మవారిని చూస్తే 1000 రౌరవాది నరకాలు పొందుతారని శాస్త్రం చెప్తాను. శివలింగం పెట్టాలా వద్దా? ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగులుతుంది, ముందర మనం మందు రాసుకున్న తర్వాత మన గుద్దిన వాడి మీదకి మనం వెళ్ళాలి. ముందర మనం రాసుకోకుండా మనం రక్తం కారిపోతుంటే ఆడితో దెబ్బలాట పెట్టుకుంటే మనం పోతాం. అలాగే శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పారు మీరు 5 గంటల 40 నిమిషాలకి ఆ యొక్క శివలింగం ప్రతిష్ఠ పెట్టారు. 5 గంటల 29 నిమిషాలకి సూర్యాస్తమనం అయిపోయిన తర్వాత ప్రతిష్ఠ చేశారని చెప్తున్నారు. ఈ రోజు ఆయన మన మాజీ మంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్రోల్ చేస్తూ పెట్టుకున్నారు. చాలా సంతోషం, ఎప్పటికైనా మీరు నన్ను గుర్తించారని నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకసారి మీరు వారు చూపించిన పంచాంగం ఇదండి, బుట్టేవారి పంచాంగం. దీంట్లో మొన్న 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు మనం చూస్తే వాళ్ళు చూపించిన విధంగా 5 గంటల 29 నిమిషాలకి సూర్యాస్తమనం అయిపోయిందండి. వాళ్ళు చూపించిన ప్రకారం అంటే వాళ్ళు ఈ పంచాంగాన్ని అనుసరించారు. మరి ఇది కూడా పంచాంగమే, ఇది 2వ పంచాంగం. అంటే ఇలాంటి పంచాంగాలు మన ఆంధ్రప్రదేశ్లో 15-20 పంచాంగాలు ఉన్నాయండి. ఈయన ఎన్నింటికి రాశారో కూడా చూద్దామండి. మరి ఈయన అదే డిసెంబర్ నెలలో 30వ తారీఖు సూర్యాస్తమనం 5 గంటల 32 నిమిషాలకి రాశారండి. 5 గంటల 30. మీరు చెప్పిన దానికి ఈ 2 పంచాంగాలకే 3 నిమిషాలు, ఈ 2 పంచాంగాలకే 3 నిమిషాలు డిఫరెన్స్ వస్తే మీరు ఏమైనా సూర్యమండలానికి వెళ్ళి చూసొచ్చారండి? ప్రతి ముహూర్తానికి 12 నిమిషాల లిప్తకాలం ఉంటుందండి. ఆ లిప్తకాలంలో మనం ప్రతిష్ఠ చేసాం. ఈ గ్రంథం ఏం చెప్తోందంటే శూన్యమాసాలు, మూడాలు, సూర్యోదయం, సూర్యాస్తమనం కూడా మీరు ప్రజల్లో పెట్టుకోక్కర్లేదు. సూర్యాస్తమనం అయినా సరే ఈ శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పింది. గ్రంథం ఆధారంగా చెప్తున్నాను. ఇంకో విషయం అండి, మనం అందరం కూడా మహాశివరాత్రి ఎప్పుడు చేసుకుంటామండి? లింగోద్భవం ఎప్పుడు అవుతుందండి? రాత్రి 12ంటికి అవుతుందండి. అంటే శివుడు పొద్దున్న ఉదయించాడా? రాత్రి 12 గంటలకు ఉద్భవించాడు. ఇప్పుడు శూన్యమాసాలు మూడమని చెప్తున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే, పక్కన తమిళనాడు వారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. శివుడు అంతటికీ ఒకడే, విశ్వవ్యాప్తుడే. ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అదే పాటించాం.
ఏమంటే ఇది కూడా మేము నమ్మము అని మీరు అంటే కనుక మేము ఎవరితోనైనా చర్చకు సిద్ధం. మీకు ఎవరైనా పని దమ్ముంటే వెనకాల నుండి స్క్రిప్ట్ రాయడం కాదు, మీకు దమ్ముంటే బల్ల గురించి చెప్తున్నా నేను చర్చకు సిద్ధం. మీరు ఎవరైనా రావచ్చు, అది మేము ఖచ్చితంగా ధర్మం ప్రకారమే ప్రతిష్ఠ చేశాము అని చెప్తూ, మీకు ఇంకొక విషయం, గత ప్రభుత్వంలో అన్నవరం దేవస్థానంలో అక్కడ పురోహితుల్ని మీరు ఆ యొక్క వేలంపాట పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇక్కడ పండితులంటే గౌరవం లేదు, మీరు ఈ రాజకీయం చేద్దాం అనుకున్నారంటే ఈ గుడి మీద రాజకీయం చేశారంటే మీకు ఏ సబ్జెక్టు లేదని అర్థం. చూడండి, మీరు ఇంకొక విషయం, ఎక్కడో అన్నవరంలో గొడవ జరిగితే ఇదే మాజీ మినిస్టర్ గారు ద్రాక్షారామంలో అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ గారిని అన్నవరం నుంచి పంతులు గారిని తీసుకొచ్చి ద్రాక్షారంలో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా చూసుకోండి. ఆ విషయాన్ని కూడా ఆపినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వానికి. పురోహితులు వేలంపాటు ఏంటండి? ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు మేము హిందుత్వవాదులు దేవాలయాలు రక్షించేస్తామంటే ఎవరైనా నమ్ముతారా? కనుక మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎప్పటికైనా మా సవాల్ని మీకు ఎవరైనా ఉంటే తీసుకురండి. మేము శాస్త్రబద్ధంగానే ప్రతిష్ఠ చేశాము. మీరు మా మీద ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. మేము ఈ 2 పంచాంగాలు వ్యత్యాసం ఉన్నప్పుడు ముహూర్త కాలాన్ని సూర్యాస్తమనం అయిపోయిందని మీరు ఏ విధంగా నిర్ణయిస్తారో మేము 5 గంటల 15 నిమిషాల కని చెప్పాం, మీరు నమ్మట్లేదు. ఈ 2 పంచాంగాలకి వ్యత్యాసం ఉంటే ఇలాంటి 30 పంచాంగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పంచాంగాన్ని తీసుకుని లేకపోతే మీరు సూర్యమండలం వెళ్ళి చూసి రావాలి. కనుక మీ అందరికీ విజ్ఞతతో నమస్కరించి దయచేసి ఆ భీమేశ్వరుడి యొక్క చరిత్రను, ఆ దేవాలయం ప్రతిష్టను దయచేసి భగ్నం చేయొద్దని, స్వామివారి యొక్క ప్రతిష్ట పరువుల్ని రోడ్డు మీదకి లాగొద్దని ఒక హిందువుగా మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇది అని అంటే శాస్త్రం ధర్మం అంటే